హాయ్ అండి, వెల్కమ్ టు మైస్ కిచెన్. ఈరోజు నేను ఓన్లీ 5 ఐటమ్స్తో మురుకులు చేసి చూపించబోతున్నానండి. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో మురుకులు చేశారంటే చాలా టేస్టీగా మరియు క్రిస్పీగా వస్తాయండి మురుకులు. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో 2 గ్లాసెస్ బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. నేను సన్న బియ్యం వేసి వేయిస్తున్నానండి. మీరు కావాలంటే రేషన్ బియ్యం కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ మురుకులకు. బియ్యం వేయించిన తర్వాత కింద ఒక క్లాత్ వేసుకొని మనం వేయించిన బియ్యాన్ని ఆ క్లాత్ మీద పోసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వలన త్వరగా చల్లారుతాయండి బియ్యం. మళ్ళీ పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో 1 గ్లాస్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఈ పప్పులన్నీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. హైలో పెట్టి వేయించామనుకోండి కొన్ని పప్పులు మాడిపోతాయి, మురుకులు టేస్ట్ అనిపించవండి మనకు. చూడండి, ఇలా దోరగా వేయించుకోవాలి శనగపప్పును. అలా వేయించిన తర్వాత బియ్యం వేసిన క్లాత్ మీద ఈ శనగపప్పును కూడా వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. 1 గ్లాస్ మినపప్పు వేసుకొని వీటిని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, మినపప్పు ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా అదే క్లాత్ మీదే వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఈ పప్పులన్నీ ఇలా సపరేట్గా వేయించుకుంటేనే మనకు మురుకులు చాలా టేస్ట్ ఉంటాయండి. ఇవన్నీ కలిపి వేయించామనుకోండి కొన్ని పప్పులు మాడిపోతాయి, మనకు మురుకులంతా టేస్ట్ అనిపించవండి. ఇలా దోరగా వేయించిన తర్వాత వీటిని కూడా అదే క్లాత్ మీద వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో 1 గ్లాస్ పుట్నాలు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఈ పుట్నాలను అదే క్లాత్ మీద వేసుకోవాలండి. అదే క్లాత్ మీద వేసుకున్న తర్వాత వీటిని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. అలా పూర్తిగా చల్లారిన పప్పులను మిల్లుకు వేయించుకొని ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మురుకుల పిండిని ప్రిపేర్ చేసుకుందాం. మనం మిల్లుకు వేయించుకున్న పిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ వామును తీసుకొని ఇలా నలుపుకొని వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. వాము వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు వేసుకోవడం వలన మురుకులకు మరింత టేస్ట్ పెరుగుతుందండి. మనం వేసినవన్నీ ఇందులో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఇందులో సలసల కాగే ఆయిల్ను ఒక గరిట వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా ఇందులో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటే ఈ మురుకుల పిండిని కలుపుకోవాలండి. ఒకవేళ వాటర్ ఎక్కువ వేసి మురుకుల పిండి కలిపారనుకోండి, మురుకుల పిండి మెత్తగా అయ్యి మురుకుల గొట్టంతో ఒత్తడానికి రాదండి. చూడండి, మురుకుల పిండి కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మురుకుల పిండి నానాల్సిన అవసరం ఏం లేదండి, మనం డైరెక్ట్ మురుకులు చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిల్లని తీసుకొని ఈ మురుకుల గొట్టానికి ఫిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో చేయి తడి చేసుకొని మనము కలిపి ఉంచుకున్న మురుకుల పిండిని తీసుకొని మనం సెట్ చేసి ఉంచుకున్న మురుకుల గొట్టంలో ఈ మురుకుల పిండిని వేసుకోవాలి. మురుకుల పిండి వేసుకున్న తర్వాత ఈ మురుకుల గొట్టానికి మిషన్ని సెట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ బటన్ లాగా ఉంది కదా, ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేసి దీన్ని ఇలా పైకి లాగాలి. పైకి లాగి మురుకుల గొట్టానికి సెట్ చేసుకోవాలి. మురుకుల గొట్టానికి సెట్ చేసిన తర్వాత మనం ముందే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదండి. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయిన ఆయిల్లో ఈ మురుకుల గొట్టంతో మురుకులు ఒత్తుకోవాలి. ఇలా
మురుకులు ఒత్తుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఈ మురుకులను డీప్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మురుకులు చేసామనుకోండి మురుకులు గట్టిగా వస్తాయి కానీ మనకు క్రిస్పీగా రావండి. ఈ మురుకులను ఒత్తుకున్న వెంటనే టర్న్ చేయకుండా కొద్దిగా గట్టిపడ్డ తర్వాత టర్న్ చేసుకోవాలండి, లేకపోతే ఈ మురుకులు ఇరిగిపోతాయి. ఇలా టర్న్ చేసిన తర్వాత అటు సైడ్ కూడా డీప్ ఫ్రై అవ్వనివ్వాలండి. చూడండి మురుకులు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక చిల్లులు గరిటె తీసుకుని మురుకులను అందులోకి వేసుకోవాలి. చిల్లులు గరిటెలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసుకోవాలండి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ మురుకులు ఒత్తుకోవాలి. కడాయిలో మురుకులు ఒత్తుకోగానే నురగలాగా వస్తుంది కదండి, ఆ నురగ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి నురగ మొత్తం పోయింది కదా, ఇప్పుడు మనకి మురుకులు డీప్ ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఒక చిల్లులు గరిటె తీసుకొని మురుకులను అందులో వేసుకోవాలి. చిల్లుల గరిటెలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ 5 ఐటమ్స్ కలిపి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.